అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనంజయ శర్మ. అలాగే ఈ వరలక్ష్మి వ్రత విధానం కార్యక్రమం ఏ విధంగా చేసుకోవాలండి అంటే, ప్రప్రథమంగా ఈశాన్య భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఆవు పంచకంతో అలికి ఆ పీట అనేది అంటే పీట కానీ ఒక స్టూల్ కానీ లేదంటే ఏదైతే మండపం వేసుకుంటున్నారో ఆ మండపారాధన తీసుకొని ఆ మండపం మీద ఒక తెల్ల వస్త్రం వేసి తెల్లటి వస్త్రం వేసి ధాన్యం బియ్యం కానీ ధాన్యం కానీ పోసి ప్రప్రథమంగా గణపతి పూజ, ఆదవ పూజ్య గణాధిప, ఏ పూజ మొదలుపెట్టినా సరే గణపతి ఆరాధన ముఖ్యమండి. ఆ గణపతిని ఎందుకు ఆరాధించాలండి అంటే, గణపతి గణాలన్నిటికీ అధిపతి. గణాలంటే ఏమిటి? ఇక్కడ జీవం ఉండే ప్రతిదీ కూడా గణం కిందకే వస్తుంది. మనిషి గణం, జంతు గణం, రాక్షస గణం, తిదివార నక్షత్రాలు ఇవన్నీ కూడా గణాల కిందకే వస్తాయి. వాటిల్లో ఎప్పుడు కూడా స్వామివారు మధ్యలో ఉండి చూస్తూ ఉంటారంట. వారంలో తీసుకున్నా సరే ఆదివారం నుంచి శనివారం వరకు లెక్క వేసుకుంటే మధ్యలో వచ్చే వారం బుధవారం, మూడిటు మధ్యలో ఉంటాడు. అలాగే నక్షత్రాల్లో తీసుకున్నా కూడా 27 నక్షత్రాలు, 27 నక్షత్రాల్లోనూ కూడా 14వ నక్షత్రం గణపతి నక్షత్రం, చిత్తా నక్షత్రం, 13 అలాగే ఈ యొక్క మాసంలో తీసుకున్నా సరే ఈ భాద్రపద మాసం, ఆయన ముందర మాసం శ్రావణం, ఆయన తర్వాత మాసం ఆశ్వీజం. ఈ 2 మాసాల్లోనూ కూడా ముహూర్తాలు ఉంటాయి. కానీ ఆ యొక్క మాసంలో మాత్రం పితృదేవతా కర్మలు ఉంటాయి. అంటే దేవతలకి పితృదేవతలకి కూడా ఆయనే గణపతియే ప్రథమం. అంటే దేవతారాధన చేయాలన్నా గణపతిని ఆరాధిస్తాం, పితృదేవతారాధన చేయాలన్నా సరే గణపతిని ఆరాధిస్తాం. అది గణపతికి ఉండే తత్వం, విశేషం. అలాగే దాని తర్వాత గణపతి పూజ ఆచరించిన తర్వాత గణపతికి ఎప్పుడు కూడా షోడశోపచార పూజ అంటారు. అంటే 16 నామాలతో పూజ. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. అది ఇది షోడశోపచార పూజ అంటారు. ఈ యొక్క పూజ ఆచరించిన తర్వాత గణపతి పూజ అయిన తర్వాత గణపతి యొక్క నైవేద్యం బెల్లం, కుడుములు ఏదైనా పెట్టుకోవచ్చండి. గణపతికి ఇష్టమైనది మాత్రం ఈ 2 విశేషమైనవి. అలాగే ఇంద్రాది అష్టదిక్పాలకులు అంటారు. ఈ ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని అక్కడ మనం ఆవాహన చేసుకోవాలండి. తూర్పుకి ఇంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. అలాగే ఆగ్నేయానికి ఆధిపత్యం వహించేది అగ్నిదేవుడు. అలాగే దక్షిణానికి ఆధిపత్యం వహించేది యముడు. అలాగే నైరుతికి నిరుతుడు. పశ్చిమానికి ఆధిపత్యం వహించేది వరుణదేవుడు. వాయువ్యానికి వాయుదేవుడు. ఉత్తరానికి కుబేరుడు. ఈశాన్యానికి ఈశ్వరుడు. ఈ దిక్కుల్ని ఎందుకు ఆవాహన చేయాలండి అంటే, శరీరం అనేది ఆవిర్భవించిందే దిక్కుల నుంచి. ఒక్కొక్క దిక్కుకి కూడా ఒక్కొక్క విశేషమైన ఫలితం అనేది ఉందండి. కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఏ రూపంలో ఉంటాడో ఈ దిక్కుల నుంచి తెలుస్తుంది. అంటే కడుపులో పిండం ఏదైతే ఉంటుందో ఆ పిండం అనేది ఒక్కొక్క నెల ఒక్కొక్క దిక్కుకి తిరుగుతూ ఉంటుంది. మొదటి నెల తూర్పు, ఆ తూర్పు నుంచి ఈ లలాట భాగం అనేది వస్తుందంట. రెండో నెల ఆగ్నేయం నుంచి ఈ నేత్ర భాగాలనేవి వచ్చాయంటండి. మూడో నెల దక్షిణం, చెవులు అనేవి వచ్చాయంటండి. అందుకే మూడో నెలలో మీరు స్కానింగ్ తీయించుకుంటే చెవి ఆకారంలో ఉంటుంది పిండం. అందుకే ఏది మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటారు. మీరు ఏది మాట్లాడినా వాడు వినేస్తూ ఉంటాడు. మీరు మంచి మాట్లాడితే మంచి, చెడు మాట్లాడితే చెడు. అందుకే భగవత్ ఆరాధన చేసుకోవాలండి అంటుంటారు 3 నెలల నుంచి. అలాగే 4వ నెల నైరుతి నుంచి ఈ ముఖ భాగం అనేది వచ్చిందండి. 5వ నెల భుజ భాగాలనే వచ్చాయి. 6వ నెలలో
ప్రాణం అనేది ఏర్పడింది. అందుకే 6 నెలలు రాగానే కొబ్బరికాయ కొట్టకూడదు, వినకూడని మంత్రాలు వినకూడదు అంటారు. 7వ నెల ఈ హార్ట్ అనేది గుండెకాయ అనేది ఏర్పడింది, గుండె అనేది ఏర్పడింది. 8వ నెల ఈ నాభిస్థానం అనేది ఏర్పడిందండి. 9వ నెల ఈ మాడు కదలిక, పాదాల కదలిక వచ్చి బయటకు వచ్చారు. అందితే కాళ్ళు, అందకపోతే తలకాయ అంటారు. ఇది మనిషి పుట్టుక. అలాగే మనిషి అంతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లాస్ట్ ఏమొచ్చేయండి? కాళ్ళల్లో శక్తి తగ్గిపోవడం, అలాగే మతిమరుపు, అలాగే ఈశాన్య భాగం 10 కిలోలు తినేవాడు 1/4 కిలో కూడా తినలేకపోవడం, అలాగే ఉత్తరానికి హార్ట్ బీటింగ్ రెడ్యూస్ అయిపోవడం, తగ్గిపోవడం, అలాగే వాయువ్యానికి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం, తర్వాత పశ్చిమానికి బాడీలో ఉండే వాటర్ లెవెల్ తగ్గిపోవడం, అలాగే నైరుతికి బాడీలో పార్ట్స్ అన్ని డియాక్టివేట్ అవ్వడం, నరాల బలహీనత, చెయ్యి కూడా లేపడానికి రాదు, దక్షిణానికి మళ్ళీ చెవులు పనిచేయవు, చెవులు ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎవరో తీసుకెళ్తున్నారు. ఆగ్నేయానికి మళ్ళీ అగ్నిదేవుడు, బాడీలో ఉండే హీట్ అనేది తగ్గిపోతుంది, చల్లబడిపోతారు. తూర్పు నుంచి మళ్ళీ ప్రాణం ఆగిపోతుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికే అంతమవుతుంది, మళ్ళీ వచ్చి అక్కడికే చేరాలి. అందుకే మనం తూర్పు కూర్చొని పూజ చేయాలంటూ ఉంటారు. ఎందుకు కూర్చోలో ఎవరికి అర్థం కాదు, దాని యొక్క తత్వం అనేది ఏంటో కూడా తెలియదు. మనిషి పుట్టుక మొదలైంది అక్కడే, మనిషి అంతం మొదలైంది అక్కడే, అది అంతమయ్యేది అక్కడే, మొదలైంది కదా అంతమయ్యేది అక్కడే. ఇది ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహన చేసి మధ్యలో కలశాన్ని స్థాపితం చేయాలని. ఆ కలశం ఎలా ఉండాలండి అంటే బంగారంది కానీ, వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ, మరీ బాగా పేదవారైతే కనుక మట్టి కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఆ మట్టి కలశాన్ని మధ్యలో స్థాపితం చేసుకొని ఆ కలశం మీద ఒక జాకెట్ ముక్క పెట్టి అమ్మవారి యొక్క రూపుని, ఆ రూపు అర్ధకాసు బంగారం కానీ, పావుకాసు బంగారం కానీ, లేదా మన మనసులో ఎటువంటి రూపాన్ని అయితే భావన చేసుకుంటున్నామో అట్టి భావన గల రూపుని ప్రతిష్ఠించి పూజించి చక్కగా పంచామృతంతో అభిషేకము చేసి ఉపచార పూజలన్నీ చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజలన్నీ కూడా చేసి వీలైతే లలితా సహస్రనామం ఏవైతే ఉన్నాయో సహస్రనామార్చన కూడా చేసుకొని అర్చన అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ కూడా పెట్టి హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ఆ వ్రతాకథ ఏదైతే ఉందో చారుమతి అమ్మవారు చారుమతి దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఆ యొక్క వృత్తాంతాన్నంతా కూడా చారుమతికి స్పష్టంగా చెప్పగా ఆ మరుసటి రోజునే ఉదయాన్నే ఆ చారుమతి దేవి ఉదయాన్నే లేచి తనకు వచ్చిన స్వప్నం ఏదైతే ఉందో అందరికీ అత్తమామలకంతా కూడా వివరించుకొని ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని పూనుకున్నది. వచ్చే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం ఎప్పుడు వస్తుందా, పౌర్ణమిగా ముందుగా వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూడసాగింది. రానే వచ్చింది. చక్కగా ఇరుగు పొరుగు వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఆ యొక్క వ్రతాన్ని, ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తిగా, శ్రద్ధగా, తనకున్న శక్తిలో అత్యంత వైభవోపేతంగా ఆచరించి ఆ యొక్క వ్రతాన్ని నియమ నిష్ఠాలతో ఆ యొక్క అమ్మవారిని పూజించి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా తాంబూలాది ఇత్యాదులు అన్నీ కూడా ఇచ్చుకొని సేవించగా అమ్మవారికి ఆ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా ఇళ్లల్లో నుంచి రజతురగ వాహనాలు, అశ్వాలు, గుర్రాలు, అశ్వాలన్నా గుర్రాలన్నా ఒకటే, అశ్వాలు, అలాగే ఎద్దుల బండ్లు, తర్వాత వాళ్ళకు కావలసిన సిరి సంపదలు అన్నీ కూడా ఈ యొక్క చారుమతి దయ వల్లే, అమ్మవారి అనుగ్రహం వల్ల లభించడం జరిగింది. వేణుల్లా కూడా ఆ చారుమతి దేవిని పొగుడుతూ అందరూ కూడా ప్రతి శ్రావణ మాసం పౌర్ణమిగా ముందేగా వచ్చే శుక్రవారం రోజు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తిగా, శ్రద్ధగా, తనకున్న శక్తిలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని సమాప్తం చేయడం అయినది.
అయితే ఈ వ్రతాన్ని కూడా సూత మహాముని వారు సౌనికాది మహామునులకు వివరించారండి. అది మనకుండే ప్రతి వ్రతంలోనూ ప్రతి కథలోనూ కూడా ఈ సూత మహామునే చెప్పినది. ఈ సూత మహాముని ఎక్కడ చెప్పారు? మళ్ళీ నైమిషారణ్యంలో చెప్పారు. అది అని సూతుల వారు సౌనికాది మహాములకు వివరించగా మనం ఇలా చెప్పుకుంటున్నామండి. జై శ్రీరామ్. Thank you.